న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తలోని ముఖ్యాంశాలు చూద్దాం. శేరిలింగంపల్లి నియోజకవర్గం హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని హెచ్ఎంటీ హిల్స్ రామ్ నరేష్ నగర్లోని 75,50,000 రూపాయలతో చేపట్టబోయే అభివృద్ధి పనులకు పీఏసీ చైర్మన్ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ, స్థానిక కార్పొరేటర్ నాని శ్రీనివాసరావు మరియు జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రామ్ నరేష్ నగర్లో 2 కాలనీల్లో తప్ప దాదాపు 90% అభివృద్ధి పనులు పూర్తయ్యాయని, రానున్న రోజుల్లో మిగతా పనులు కూడా పూర్తి చేస్తారని ఆయన పేర్కొన్నారు. నిలబడాలి 10 నిమిషాలు వచ్చింది చాలు, 10 సెకండ్లు వచ్చింది చాలు. హైదర్ నగర్ డివిజన్లో సీసీ రోడ్లకి శంకుస్థాపన కార్యక్రమంలో భాగంగా స్థానిక కార్పొరేటర్ నాని శ్రీనివాసరావు గారు, రామ్ నరేష్ నగర్ కుటుంబ సభ్యులు అందరి సమక్షంలో హెచ్ఎంటీ కాలనీ రామ్ నరేష్ నగర్లో సుమారుగా 80 లక్షల రూపాయలతో రోడ్లు, సిమెంట్ రోడ్ల, సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఇంచుమించుగా 90% పనులు పూర్తయినాయి. కొంత 30 సంవత్సరాల నాటి కాలం నాడు వేసినటువంటి సివరేజ్ పైప్ లైన్ కొంత భాగం పెండింగ్ ఉంది. అదొకటి, 2 రోడ్లు మాత్రమే ఇక్కడ పెండింగ్ ఉంటాయి. ఆ 2 కూడా పూర్తి చేసి రామ్ నరేష్ నగర్లో ఎటువంటి అభివృద్ధి పనులు పెండింగ్ లేకుండా పూర్తి చేసే బాధ్యతని తీసుకుంటాం. అభివృద్ధి ధ్యేయంగా ముందుకు పోతాం. త్వరలో అధిక నిధుల కేటాయింపు కోసం కూడా ముఖ్యమంత్రి గారిని, ఇన్ఛార్జ్ మంత్రిని కూడా కలవటం కూడా జరిగింది. ఇప్పుడే ఒక 30 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు. ఇంకో 30 నుంచి 50 కోట్ల రూపాయల రిలీజ్కి అడిగాం. 100% ఈ మంత్లో రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. దాంతో మ్యాక్సిమం పనులు అయిపోతే మొన్న వాటర్ వర్క్స్ ఎండీ గారి దగ్గరికి కూడా వెళ్ళి హైదర్ నగర్, ఆల్విన్ కాలనీ, వివేకానంద నగర్ ఈ 3 డివిజన్లో 10 కోట్ల రూపాయల సివరేజ్ పనులు, చిన్న చితగా ఎక్కడైనా డ్యామేజ్ అయినటువంటి మంచినీటి పైప్ లైన్ కానీ సివరేజ్ పైప్ లైన్లు కానీ ఎస్టిమేషన్ అన్నీ ఇవ్వటం కూడా జరిగింది. వాటిని కూడా తీసుకొచ్చి పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసే కార్యక్రమంలో బాధ్యత తీసుకొని